శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. పరమేశ్వర స్వరూపులైన భగవద్బంధువులకు అందరికీ నమస్కారం. మీకు పక్కన కనిపిస్తున్న వీడియోలో కనిపించేది 15 మే 2025 నుండి 15 రోజుల పాటు మేము కాళేశ్వరం క్షేత్రంలో గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదిగా ఉన్నటువంటి ఒక త్రివేణి సంగమ క్షేత్రంలో మేము హిరణ్యశ్రాద్ధములు మరియు అన్నశ్రాద్ధములు యథావిధిగా నిర్వహించడం జరిగింది. పితృదేవతలకు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఒక మహిళాయ పక్షాలు అంటారు. 15 రోజులు అత్యంత ప్రీతికరమైనవి. అలానే కాకుండా మరియు మనకు గంగే చముని చైవ గోదావరి సరస్వతి నర్మదే సిద్ధు కావేరీ జలైస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీ చ గోతమి భాగీరథి చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తా అనే శ్లోక ఆధారంగా 12 నదులకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి బృహస్పతి ఆయా రాసుల్లో ప్రవేశించినప్పుడు 12 రోజుల పాటు పుష్కరాలు వస్తాయి. ఈ సంవత్సరం కూడా సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో మేము యథావిధిగా అన్నశ్రాద్ధములు మరియు హిరణ్యశ్రాద్ధములు నిర్వహించడం జరిగింది. రెండు 2025 సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన మహాళాయ అమావాస్య. ఈ మహాళాయ అమావాస్య అనేది పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనది. మహాళాయ పక్షాలలో 15 రోజుల్లో చివరి రోజు అయినటువంటి యొక్క మహాళాయ అమావాస్య చాలా ప్రీతికరమైంది. కాబట్టి ఆ రోజు మేము కర్నూలు జిల్లా బేచ్పల్లి క్షేత్రం నందు హిరణ్యశ్రాద్ధంలో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి కృష్ణానదీ తీరంలో మీరు ఎవరైనా హిరణ్యశ్రాద్ధంలో నిర్వహించదలుచుకున్నట్టయితే మమ్మల్ని సంప్రదించండి. అలానే 2026వ సంవత్సరంలో జూన్ నెలలో యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. అక్కడ కూడా మేము 12 రోజుల పాటు హిరణ్యశ్రాద్ధములు మరియు యథావిధిగా 4 భోక్తలు, ఒక మంత్ర బ్రాహ్మడు, 4 కూరలు, పచ్చళ్ళు, పిండి వంటతో కలిపి బ్రాహ్మణులకు వస్త్రములు మరియు దకుంభదానము మరియు దశదానములు అన్నీ కూడా యథావిధిగా మేము అన్నశ్రాద్ధములో పెట్టడానికి కూడా తగిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే ప్రారంభం చేస్తున్నాము. కాబట్టి 21 సెప్టెంబర్ 2025న జరిగే మహాళాయ అమావాస్య రోజున బేచ్పల్లి క్షేత్రంలో ఎవరైనా పితృదేవతలకు హిరణ్యశ్రాద్ధము నిర్వహించదలుచుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. దానికి తగిన వివరాలు మీకు అందజేస్తాము. మీరే స్వయంగా అక్కడికి వచ్చి మేము చేస్తున్న కార్యక్రమాల్లో మీరే స్వయంగా కార్యక్రమం చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా జరిగే కార్యక్రమాలు 21 సెప్టెంబర్లో నిర్వహించబడవు. మీరే అక్కడికి యథావిధిగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీరే స్వయంగా కూర్చొని మీ పితృదేవ కార్యక్రమం చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత 26వ సంవత్సరంలో జరిగేటువంటి యొక్క పుష్కరాల్లో, యమునా నది పుష్కరాల్లో కూడాను అన్నశ్రాద్ధము మీరే స్వయంగా వచ్చి మీ పితృదేవతలకు యథావిధిగా అన్నశ్రాద్ధం పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోవచ్చు. దానికి తగిన ఏర్పాట్లు చేస్తాము. శుభం భూయాత్. ఇంకా ఏమైనా మీకు వివరాలు కావాలంటే నా పేరు సృష్టి ఫణిశర్మ. నా ఫోన్ నెంబర్ 9603280769. పితృప్రసాద సిద్ధిరస్తు. పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. అందరికీ వారి వారి పితృదేవత కటాక్షం కలగాలని, అందరూ పితృదేవతల యొక్క కటాక్షంతో సుఖశాంతులతో సంపూర్ణ ఆయురారోగ్యాలతో వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పుష్కరాల్లో ఈ కార్యక్రమానికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయటం జరుగుతుంది. కాబట్టి వచ్చే సంవత్సరం చాలా విశేషమైనటువంటి ఒక సంవత్సరం. యమునా నది, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉద్భవించిన తర్వాత ఆ యమునా నదిని దాటి రేపల్లెవాడకు చేరుకున్నాడు. అట్లాంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క పుణ్యక్షేత్రానికి, పుణ్య నదికి పుష్కరాలు రాబోతున్నాయి. కాబట్టి ఎటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. శుభం భూయాత్. పితృప్రసాద సిద్ధిరస్తు.